చరక సంహితలో ఉన్నటువంటి వాత పిత్త కఫ దోషాలకు సంబంధించినటువంటి ఆయుర్వేద నివారణతో సమతుల్యం చేసుకునేటువంటి విధానం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాత పిత్త మరియు కఫ అనేవి 3 దోషాలు. అది వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటో తెలుసుకుందాం. ముందు వాతం అంటే గ్యాస్. ఈ గ్యాస్ సుమారు ఇది 80 వ్యాధులకు దారితీస్తుంది. అంటే 80 వ్యాధుల్ని ఇది వచ్చేలాగా చేస్తుంది అన్నమాట. అట్లాగే పిత్తం అంటే పిత్త, అసిడిటీ, 40 వ్యాధుల్ని ఇది తీసుకొస్తుంది మనకి. అట్లాగే కఫ, దీన్నే కప్పు కూడా అంటారు, సుమారు 28 వ్యాధులు తీసుకొస్తుంది. ఇక్కడ త్రిదోషాల యొక్క ప్రధాన లక్షణాలు మాత్రమే చెప్పబడతాయి. మరియు ఆ వ్యాధులను ఇంటి నివారణల ద్వారా సులభంగా నయం చేయవచ్చు. నేను చెప్తున్నట్లుగా అన్ని జాగ్రత్తలు పాటిస్తారు అనుకుంటే పెద్ద ప్రేగులో చెత్త ఉన్న వ్యక్తి మాత్రమే అనారోగ్యానికి గురవుతాడు. ఎక్కడ ఏ ప్రేగు? పెద్ద ప్రేగు. మనకు పెద్ద ప్రేగులో ప్రాబ్లం వచ్చినప్పుడు ఎనిమా అనేది పెద్ద ప్రేగును శుభ్రపరిచే మరియు ఏదైనా వ్యాధులను నయం చేసేటువంటి పద్ధతి. అంటే గుదరంధ్రంలోంచి మనకి ఒక పైప్ ఎక్కించి అందులోంచి మనకి వాటర్ అనేది ఒక 2 జగ్గుల నీళ్లు పోసి అందులోంచి మనకు మలాన్ని, పాత మలాన్నంతా, ఎండిపోయిన మలాన్ని, అంటే మనకు రోజు పోగా కూడా మిగిలినటువంటి మలము గట్టిపడిపోతుంది, రాయిలాగా అయిపోతుంది. ఆ రాయిలాగా అయిపోయిందంతా కూడా ఈ కరగబ్బి తీసినది బయటకు తీసుకొచ్చే మెథడ్ని ఎనిమా అంటారు. ఇది ప్రకృతి చికిత్సాలయాలలో మట్టి కూడా పెట్టి, కడుపు మీద మట్టి పెట్టి ఆ లోపల ఉన్నటువంటి చికినా లాంటి పదార్థాన్ని కూడా కరగజేసి అది లాగా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రక్రియను చేస్తారు. దాన్ని ఎనిమా అంటారు. సో ప్రపంచంలోని అన్ని వ్యాధులు ఈ 3 దోషాల క్షీణత వల్ల సంభవిస్తాయంటే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నిజం. వాత అంటే గ్యాస్, అంటే గాలి. శరీరంలో గాలి ఎక్కడ ఆగి తగిలినా నొప్పి వస్తుంది. నొప్పి ఉంటే గాలి మూసుకుపోయిందని అర్థం చేసుకోండి. కడుపు నొప్పి, వెన్ను నొప్పి, తలనొప్పి, మోకాలు నొప్పి, ఛాతి నొప్పి మొదలైనవి. త్రేనుపు కూడా వాయుదోషమే. మైకము, భయము మరియు ఎక్కిళ్ళు కూడా దాని లక్షణాలు. కారణం ఏంటి? ఏదైనా పప్పు దినుసుల వంటి వాయువును ఉత్పత్తి చేసే ఆహారము వాయువు మరియు దాన్ని యూరిక్ ఆమ్లము ఉత్పత్తి చేస్తుంది. వాయువుని, యూరిక్ ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. యూరిక్ ఆమ్లము ఆగిపోయిన చోట ఆ ఎముకల ద్రవము తగ్గుతుంది. ఎముకలు అరిగిపోవడం ప్రారంభమవుతుంది. అవి శబ్దం చేయడం ప్రారంభిస్తాయి. వైద్యులు దీన్ని గ్రీస్ పోయిందని, లేదా స్లిప్ డిస్క్, లేదా స్పాండిలైటిస్, లేదా గర్భాశయం మొదలైనవి అంటారు. మొలకెత్తిన ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ చేసే కణాలను మరమ్మతు చేయడానికి మాత్రమే ప్రోటీన్ అవసరం. శుద్ధి చేసిన పిండి మరియు పిండిని ఊక లేకుండా తినడం ఒక మార్గం. గ్రామ్ పిండి ఉత్పత్తులను తినండి. పాలు మరియు దాని నుండి తయారైన ఉత్పత్తులను తినండి. పేగుల బలహీనత కాదు, అది వ్యాయామం. పేగులు బలహీనత కాదు, వ్యాయామం. నివారణ: అల్లం తినండి. ఇది వాయువును తొలగిస్తుంది, రక్తాన్ని పలచన చేస్తుంది మరియు కఫాన్ని కూడా తొలగిస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని నీటితో 1/2 టీ స్పూను ఎండు అల్లం తీసుకోండి. వెల్లుల్లి ఏదైనా వాయువును తొలగిస్తుంది. మీకు ఛాతీలో నొప్పి అనిపిస్తే వెంటనే 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు తినండి. ఇది అడ్డంకి నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది. వెల్లుల్లి కఫ వ్యాధులు మరియు టీబీని కూడా నయం చేస్తుంది. శీతాకాలంలో ఉదయం మరియు సాయంత్రం 2 లవంగాలు, వేసవిలో ఉదయం మరియు సాయంత్రం 1 లవంగాలు తీసుకోండి. మరియు దాన్ని ఒంటరిగా తినకండి. పచ్చి కూరగాయలు లేదా రసము, చట్నీ మొదలైన వాటిని ముక్కలుగా కోసి జోడించడం ద్వారా తినండి. మెంతులు కూడా అల్లము మరియు వెల్లుల్లి లాగానే పనిచేస్తాయి. సహజ చికిత్స: వేడి మరియు చల్లటి వస్త్రాన్ని పూయండి. ఇప్పుడు ముందుగా ఆ భాగాన్ని తాకండి. అది వేడిగా ఉంటే చల్లగా వర్తించండి మరియు ఆ భాగం చల్లగా ఉంటే వేడిగా, లేదా చల్లగా లేకపోతే వేడిగా మరియు చల్లగా. 1 నిమిషం వేడిగా మరియు చల్లగా, 1 నిమిషం వేడిగా మరియు చల్లగా వర్తించండి. దగ్గు: నోరు మరియు ముక్కు నుండి వచ్చే శ్లేష్మం దాని ప్రధాన లక్షణం. జలుబు, ఫ్లూ, దగ్గు, టీబీ